హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి నేను తెలంగాణలోని కొండగట్టు గుడికి వెళ్తున్నాను. కొండగట్టు ఇక్కడి నుంచి సుమారు అది 550 కిలోమీటర్లు ఉండొచ్చు. అక్కడ ఒంగోలు బస్సు ఉంది కదా, అక్కడికి నేను ప్రయాణించాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఒంగోలు బస్ స్టాండ్కి వచ్చేసాను. ఇక్కడ నుంచి నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైల్వే స్టేషన్కి వెళ్ళి వరంగల్కి ట్రైన్ ఎక్కాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాను. అక్కడ నుంచి మీకు వీవీ చూపిస్తాను. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళి వరంగల్ ట్రైన్ ఎక్కాలి. అక్కడ నుంచి తెలంగాణ నుండి వరంగల్ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను ఒంగోలులో. ఇక్కడ నుంచి మేము ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కి వెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇప్పుడు మాకు సింహపూరి ట్రైన్ కానీ లేకపోతే పద్మావతి ట్రైన్ కానీ ఎక్కి వరంగల్ అయితే వెళ్తాను. ఫ్రెండ్స్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే ముఖ్యమైన విషయం. ఈ కాలంలో మనకి డబ్బులు లేకపోతే మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. సో అందువల్ల మీరు ఖచ్చితంగా మీ లైఫ్‌లో డబ్బులు బాగా సంపాదించండి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని ఎవరైనా పట్టించుకుంటారు. ఒకవేళ డబ్బులు లేకుండా మీరు పేదరికంలో ఉన్నారనుకో, అప్పుడు మీరు అందరికీ చులకనవుతారనమాట. అందువల్ల మీరు డబ్బులు బాగా సంపాదించండి. ఐ యామ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఒకవేళ మీరు డబ్బులు సంపాదించకపోయారనుకో, మిమ్మల్ని జనాలు కుక్కల్నాకిన ఇస్తరు ఉండి చూడు, అట్లా చూస్తారు. సో మీరు అందుకని డబ్బులు సంపాదించడం మీద చిన్న వయసు నుంచి అంటే 20 ఏళ్ళ నుంచే దృష్టి పెట్టండి. నేను ఎందుకు చెప్పానో బాగా అర్థం చేసుకోండి. ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. ఈ పాయింట్ మీకు పనికొచ్చిద్ది కాబట్టి చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ట్రైన్ వచ్చిద్ది. ట్రైన్ ఎక్కి వెళ్తాము. ఆ బ్లాగ్ మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రైన్‌లో ఉన్నాము. కృష్ణానగర్ దగ్గర. మనకి ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. మొత్తానికి ట్రైన్ మొత్తం మనకి ఖాళీగా ఉంది. చూడండి, అక్కడ నేను పడుకున్నాను. ఈ సీట్ మొత్తం మందే. హ్యాపీగా ఉంది. కానీ లేదు నాకు ప్రస్తుతానికి. మీకు వాయిస్ కూడా చూపిస్తాను. వాయిస్ ఎట్లా ఉంది ఫ్రెండ్స్? మొత్తానికి మా భోగి మొత్తం ఖాళీగా ఉంది. హ్యాపీగా పడుకోవచ్చు. వాయిస్ కూడా చూపిస్తున్నాను ఏమనుకుంటున్నారా? చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, భోగి మొత్తం ఖాళీ మాది మొత్తం. హ్యాపీగా పడుకోవచ్చు. డోర్ చేద్దామంటే జనాలు వస్తారేమో అని తీట్లా అనమాట ఇష్యూ. ఓకే ఫ్రెండ్స్, మేమైతే వరంగల్ దగ్గరలో ఉన్నాం. ట్రైన్ చాలా స్పీడ్ మీద వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్ మీద వెళ్ళిపోతుంది చూడండి. వరంగల్ దగ్గరలో ఉన్నాం. తెల్లారి గుడికి వెళ్ళాలి అనమాట. ట్రైన్ మాత్రం చాలా స్పీడ్ మీద చూసుకొని వెళ్ళిపోతున్నాం. ఎవరైతే వాయిస్లో కూడా చూపిస్తున్నా. చూపించారో లేకుండా వాయిస్లో కూడా చూడండి. ఇక్కడ ఫేస్ వాష్ చేసుకుంటాను, తర్వాత పోయి కొనుక్కుంటాం. వాయిస్లో చాలా బాగుంటుంది. చాలా క్లీన్గా ఉంచారు. నేనైతే అలా సీట్లో పడుకుంటా ఫ్రెండ్స్. అక్కడ నా బ్యాగ్ ఉంది కదా, ఆ సీట్ మొత్తం నాది. హ్యాపీగా నిద్రపోతా.
ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం వరంగల్ రైల్వే స్టేషన్‌లో కలుద్దాం. రైలు మొత్తం మంచి ఖాళీగా ఉంది. నా కోసం ఒక సీటల్లా ఖాళీగా ఉంది. బయట వాతావరణం కూడా బాగుంది. గేట్ కాడ కూర్చోవాలంటే కూర్చోవచ్చు. ల్యాప్‌టాప్ వేయాలంటే వేసుకోవచ్చు. నా కోసం అలా సీట్ మొత్తం ఖాళీగా ఉంది. ఆ బ్యాగ్ నాదే. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వరంగల్ రైల్వే స్టేషన్‌లో కలుస్తా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను వరంగల్‌లో రైల్వే స్టేషన్‌లో ఉన్నాను. ఇక్కడి నుంచి నేను కొండగట్టు గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి ఆ బ్లాగ్ అనేది మీకు చూపిస్తాను. మీరు చూసి ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే సమయం 3 గంటలు దాటిపోయింది. నేను తెలంగాణలోని వరంగల్‌లో ఉన్నాను. ఇక్కడి నుంచయితే కొండగట్టు గుడికి వెళ్తాను. వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తెలంగాణలోని నిజామాబాద్‌లో కొండగట్టు ప్రాంతానికైతే వచ్చేసాను. ఇక్కడి నుంచి కొండెక్కి వెళ్తే ఆ కొండ ప్రాంతం అనేది గుడి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఆ కిలోమీటర్ వెళ్ళి అక్కడ కోనేట్లో మునిగి స్నానం చేసి గుడిలో దేవుడిని దర్శనం చేసుకొని భోజనం చేసి ఇంటికి వెళ్ళాలి. అది మొత్తం మీకు బ్లాగ్ చూపిస్తాను. నిజానికి మామూలుగా అయితే నేను చర్చికెళ్తాను. కాకపోతే వీడియో కోసం దర్శనం గూడా చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కొండగట్టులో ఉన్న గుడికైతే వెళ్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొండగట్టు దగ్గర కోనేటి దగ్గరున్నాను. ఇక్కడ నేనైతే కోనేటిలో స్నానం చేసి, గుడిలో దేవుడి దర్శనం చేసుకొని, భోజనం చేసి ఇంటికి వెళ్తాను. ఇప్పుడైతే నేనైతే కోనేటిలో స్నానం చేయడానికి వెళ్తున్నాను. తర్వాత దేవుడి దర్శనం చేసుకొని, తర్వాత భోజనం చేసి ఇంటికి వెళ్తాను. ఇక్కడ వీడియోలు తీయడానికి అంతగా అవకాశం లేదు ఫ్రెండ్స్. అందుకని నేను మీకు పూర్తిగా చూపించలేకపోయాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు స్నానానికెళ్తున్నాను.